హాయ్ గైస్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సాంబార్ రైస్ చేస్తున్నాను ఇంట్లో. సో యూట్యూబ్లో కూడా వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది కదా. సో సాంబార్ రైస్ మనం కూడా పెడితే ఎలా ఉంటుందో చూద్దామని అనుకుంటున్నాను. అండ్ అది ఎలా వస్తుందో అసలు తెలియదు. మా ఇంట్లో ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను, చూద్దాం. చేసే ముందు మనం ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టేసుకుంటే బెటర్ ఉంది. సో నేను ఆనియన్స్, కలమా, క్యారెట్ అండ్ ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, కాజు, కొంచెం గీ, కారం, ఉప్పు, టమాటో అండ్ చింతపండు రసం. కొంచెం నేను చింతపండు చాలా ఎక్కువ ఇష్టపడను, సో లైట్గా పెట్టా. అండ్ జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం ఆయిల్ వేసి స్టార్ట్ చేయాలి. అండ్ నేను రైస్ అండ్ పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, సో మనకి ఈజీగా అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇలా మిక్స్ చేసి లైట్గా బ్రౌన్ వచ్చాక మనం ఇప్పుడు టమాటా వేసుకున్నాము. కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను నేను, ఆప్షనల్. వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి వేసుకుంటే వేసేసి ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం. ఇప్పుడు మాకు క్యారెట్. సో ఇందులోనే ఇప్పుడు మనం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మనం కాజు వేసుకున్నాం. ఇందులో మీకు కావాలంటే లైట్గా గీ యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేద్దాం, ఇందాక పసుపు యాడ్ చేయలేదు. చేయాలా? హ్యాండ్ వాష్ చేయాలా? ఆకలిస్తుందా నీకు? లైట్గా గీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. లైట్గా ఇందులో మనం కారం, నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నా. అండ్ లైట్గా మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. గ్రేవీ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో లైట్గా బెల్లం వేసుకోవచ్చు, మీకు నచ్చితే ఇది వేసుకోండి. బెల్లం వేయడం వల్ల అచ్చం మనకు రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రైస్ అయితే ఉంటుంది, బాగుంటుంది. మరి తీయగా ఉండదు, మరి పుల్లగా ఉండదు, చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. మనం దీన్ని అన్నంలో వేసేద్దాం. ఆల్రెడీ మనం పప్పు, అన్నం ఉడికి పెట్టేసాం కాబట్టి దాంట్లో దీన్ని మిక్స్ చేసి 5 minutes పొడి మీద ఉంచేస్తే అయిపోతుంది. సో మనము రెండు మిక్స్ చేసేసుకున్నాక వీలైతే మనకి వాటర్ ఏమైనా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ అలా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు చూసుకోవాలి. మనం ఈసా ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. అయితే 2 వచ్చాయి. సాంబార్ రైస్ పర్ఫెక్ట్గా అయిపోయింది. దీంట్లో మనం తినేటప్పుడు వేడిగా కొంచెం గీ వేసుకొని తింటే అదిరిపోతుంది.